ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga premieres May 15th only on ETV Win. తమ్ముడు టీ తీసుకో. అక్క నువ్వు తెచ్చావేంటి? సంధ్య లేదా? చెప్పక్క, సంధ్య ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళిందంటే ఏం చెప్పను? మా అక్కని చెప్పి వెళ్తుందనుకున్నావా? అక్కడికి అత్త బయటికి వెళ్తుంటే గుడికా అని అడిగాను మావయ్య. అప్పుడు అత్త నీకెందుకు చెప్పాలి అన్నట్టుగా కోపంగా ఒక చూపు చూసింది. అమ్మో, ఆ చూపు చూసి అనవసరంగా ఎందుకు అడిగాను అన్నట్టు నాకే అనిపించింది. తమ్ముడు నువ్వేమైనా అనుకోరా, నాకు మాత్రం సంధ్య పద్ధతి అసలేమీ నచ్చడం లేదు. పిల్లి గుడ్డిదైతే ఎలుక వెన్నుపోటు పొడిచినట్టు తయారైంది వ్యవహారం. అక్క ఇదిగో ఇలానే అత్త గురించి ఏమైనా చెప్తే నువ్విలా విసుక్కుంటావనే కళ్ళ ముందు ఏం జరుగుతున్నా కిక్కురు మనకుండా నోరు కట్టేసుకుని కూర్చుంటున్నాం. కావేరి, దేని గురించి మాట్లాడుతున్నావు? అది దీని మొహం, దీన్ని అడిగితే ఏం చెప్తుంది? నేను చెప్తాను విను. ఏంటి? ఏంటా, కంచే చేను మేసినట్లు చెప్పుకుంటే సిగ్గుచేటు. పెళ్ళైన రోజు నుంచి ఈ ఇంట్లో కావేరి చూస్తున్న చిత్రాలు పైకి చెప్పలేక లోపల దాచలేక రోజు కుల్లి కుల్లి చేస్తుంది. కన్న తల్లిని దీని కాపురం ఇలా అఘోరించిందని తెలిసి నా కడుపు రగిలిపోతుంది. అసలు దీనంతటి కారణం ఎవరనుకున్నావు? సంధ్య. ఆవిడ గారు అనడం ఎందుకు? అంతా నా రాత, నా కర్మ. ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడు దిక్కు అంటారు. నాకేమో అత్త మొగుడు దొరికాడు. చూడు తమ్ముడు, నువ్వు తిట్టినా తన్ని తరిమేసినా ఒక మాట మాత్రం చెప్పి తీరాలి. ఏంటక్క? ఒక ఆడదానిగా నీకు ఈ విషయం చెప్పడానికి చాలా చండాలంగా ఉంది. విషయం ఏంటో చెప్పక్క. నీకు సంధ్యకి పెళ్లి కాకముందు జరిగిందేదో జరిగింది. సంధ్య మీద నీకు చాలా నమ్మకం ఉంది, తప్పనను. అది నీ మంచితనం. నీ ప్రాణాలు కాపాడాడన్న విశ్వాసంతో, సంధ్య మొగుడన్న విశ్వాసంతో సూర్యాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. అది నీ గొప్పతనం. తప్ప ఒప్ప అన్న చర్చ ఇప్పుడు అనవసరం. అక్క, ఎందుకు ఇదంతా చెప్తున్నావు? ఏం చెప్పాలనుకున్నావో సూటిగా చెప్పు. అయ్యో రామా, ఇలాంటి విషయాలు కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా సూటిగా చెప్తే అర్థం కాదు. ఓపిగ్గా వింటానంటేనే చెప్తాను. అబ్బా, వింటున్నాను కదక్కా. నువ్వు అసలు విషయం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నావు. అర్థం కాకుండా నాకు తెలిసిన విషయాలే మాట్లాడుతున్నావు. అమ్మా, మావయ్య ఓపికని పరీక్షించొద్దు. మావయ్య, నేను డైరెక్ట్ గా చెప్తాను విను. సూర్య గారితో నా పెళ్లి ఎందుకు చేయాలనుకున్నారు? ఎందుకేంటి? సూర్య మంచివాడు కాబట్టి. పెళ్ళైతే మీరు సుఖంగా ఉంటారు అని. సుఖం. నేను పెళ్ళైన తరువాత ఏ రోజైనా నేను నవ్వుతూ ఉంటే చూసావా? మొగుడుతో సంతోషంగా ఉన్నానా? ఇదంతా తెలిసి కూడా నువ్వు నిమ్మకు నీరెత్తినట్టు సైలెంట్ గా ఉన్నావు. కానీ మాటల్లో మాత్రం నా మేనకోడలు నా బాధ్యత అని చెప్తున్నావు. నీ సంతోషం ఎప్పుడూ నా బాధ్యతే కావేరి. ఇది ముమ్మాటికి నిజం. నీకు తెలిసింది మాత్రమే నిజం కాదు మావయ్య. భర్త మనసులో భార్య లేకపోతే నాకే కాదు, ఏ ఆడదానికైనా సుఖ సంతోషాలు, మనశ్శాంతి ఉండవు. సరే, ఇప్పుడు నన్నేం చేయమంటావు? చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు చేయడానికి ఏం లేదు తమ్ముడు. కనీసం ఇప్పుడైనా ఆలోచించి నిర్ణయం తీసుకో. దేని గురించి? సంధ్యకి నీ స్నేహితుడికి మధ్య ఉన్న అక్రమ సంబంధం గురించి. అక్క, అసహ్యంగా మాట్లాడొద్దు. వాళ్ళిద్దరూ ఎలాంటి వాళ్ళు, వాళ్ళ మధ్య బంధమేంటో నాకు బాగా తెలుసు. సూర్య కావేరిని కొట్టాడని, నిన్ను తిట్టాడని కోపం ఉంది. సంధ్యలను అర్థం చేసుకోకుండా సూర్యకి సపోర్ట్ చేయడం నాకు నచ్చట్లేదు. అంత మాత్రానికి మీకు తోచిందే మీరు ఊహించుకొని అంత నీచంగా మాట్లాడకూడదు. నిజం చెప్తే నిజంగానే నిష్ఠూరకంగా ఉంటుంది. ఒక్క విషయం మాత్రం తెలుసుకో తమ్ముడు, నిప్పులేందే పొగ రాదు. అక్క, చెప్తుంటే అర్థం కాదా? అనుమానపడ్డం కాదు, నీ మాటల్లో నిజం ఉందని ఒక్క ఆధారం.
కనీసం ఒక్కటైనా చూపించగలరా? చూపిస్తాను మావయ్య, ఒక్కటి కాదు 100 ఆధారాలు చూపిస్తాను. ఒకప్పుడు సంధ్యత్త ఆయన గారి భార్య, కానీ ఇప్పుడు మీ ముగ్గురు గొప్ప అండర్స్టాండింగ్ ఉన్న విశాల హృదయం గల మంచి ఫ్రెండ్స్. సంధ్యత్త నీకు మాత్రమే భార్య, సూర్య నాకు మాత్రమే భర్త. మరి ఆయన గారి పర్సులో నా ఫోటోకి బదులు అత్త ఫోటో ఎందుకుంది? చెప్పు తమ్ముడు, అలా మౌనంగా ఉండిపోయావే. పోనీ ఈ సంగతి చెప్పు మామయ్య. మా ఆయన గారు పవిత్రమైన ఫీలింగ్ తోనే ఫోటో దాచుకున్నారు అనుకుందాం. మరి కడుపుతో ఉన్న సంధ్యత కోసం నీకన్నా ఎక్కువ ఎందుకు ఆలోచిస్తున్నారు? ఎందుకు పట్టించుకుంటున్నారు? పుల్ల నారింజ పళ్ళ కోసం ఊరంతా ఎందుకు తిరిగారు? సంధ్యత మీద నీకన్నా నీ బెస్ట్ ఫ్రెండ్కే ఎక్కువ ప్రేమ, అభిమానం, ఫీలింగ్స్ ఇంకా చాలా. ఆవిడ గారేమో వేవిళ్లతో వాంతులు చేసుకోవడాలు, కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటించడాలు, చెయ్యి కట్ చేసుకోవడాలు. ఈయన గారు కంగారుగా నటిస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా పట్టుకుని ఏం కాలేదు కదా సంధ్య అని ఆరాట పడిపోవడాలు. ఇవన్నీ మా కల్లారా మేము చూసినవి, ఆధారాలు చేసుకుని చెప్తున్నవి. ఇన్ని చెప్పినా కూడా వాళ్ళిద్దరూ పత్తిత్తులు, పవిత్ర ఆత్మలు అంటావు, నాకు తెలుసు. కానీ నాకు అర్థం కానిది ఒక్కటే, ఆ రోజు నువ్వు మా ఆయనతో గొడవపడి ఇంట్లో నుంచి పొమ్మంటే కట్టుకున్నవాడు ఇంట్లో నుండి పోతే నేనేడవాలి. మరి మీ ఆవిడ ఎందుకు నువ్వు వద్దన్నా నీ మాట పట్టించుకోకుండా ఆయన గారి దగ్గరికి పరిగెత్తింది? నా కాపురాన్ని నిలబెట్టేందుకా, లేక ఈ సాకుతో ఆయన గారిని కలుసుకునేందుకా? చిచి, ఇలాంటివన్నీ పైకి మాట్లాడాలంటేనే చండాలంగా ఉంటుంది. తమ్ముడు, ఆఖరిగా నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. పెళ్ళాం మీద నమ్మకం ఉండడం మంచిదే, కానీ మితిమీరిన నమ్మకం మొదటికే మోసమవుతుంది. అయినా కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టు పాపమో పుణ్యమో ఆ దేవుడికే తెలియాలి. మీరే కదండి తీసుకొచ్చారు, దయచేసి ఒక్కసారి పిలవండి, వెనక్కి రమ్మని చెప్పండి. మీరెప్పుడొచ్చారు? ఎంతసేపు అయింది? ఇప్పుడే 10 నిమిషాలు అవుతుంది. మనసు బాగోక గుడికెళ్ళాను, ప్రసాదం తీసుకోండి. గుడికా? ఇప్పుడే గుడికెళ్ళావు?